అనంత విశ్వంలో ఎన్నో వింతలు. అందులో ఒక గ్రహం భూమి. భూమిపై మాత్రమే కొన్ని కోట్ల సంఖ్యలో జీవరాశులున్నాయి. సమస్త జీవరాశిని మానవజాతి తన శక్తి సామర్థ్యాలతో ఆధీనంలోకి తీసుకుంది. కానీ అది మానవజాతిని, ఈ సృష్టిని నడిపిస్తున్నది ఒక మహాశక్తి అని నమ్మి, ఆ శక్తిపై నమ్మకం పెంచుకుని, ఎటువంటి శాస్త్ర విజ్ఞానం లేని కాలంలోనే గ్రహాలు 9 వాటిని నడిపిస్తున్నది భగవంతుడిని నమ్మి పూజించడం మొదలుపెట్టింది మన భారతదేశం. అందులో ఎన్నో దేవాలయాలు. తిరుమలలో కలియుగ దైవమైన వెంకటేశ్వరుడు, శ్రీశైలంలో భ్రమరాంబికాదేవి మల్లికార్జున స్వామి, విజయవాడలో కనకదుర్గాదేవి, అలాగే జనగాంలో అభయ దుర్గాదేవి ఆలయం. దైవం అనేది ఒక శక్తి, ఒక విశ్వాసం, ఒక ఊపిరి.